హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 ఈ రోజు ప్రోమో అయితే వచ్చిందండి. ఫస్ట్ ప్రోమో నిన్న జరిగిన టాస్క్ ని ఈ రోజు కూడా కంటిన్యూగా అయితే చూపిస్తున్నారు మనకి ఎపిసోడ్ లో. నిన్న సగం టాస్క్ అయితే జరిగింది, అదే పప్పీ టాస్క్ అయితే న్యూ చీఫ్ సెలక్షన్స్ కి టాస్క్ అయితే జరిగింది కదండి. అదే టాస్క్ ని ఈ రోజు కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా నలుగురు అయితే మిగిలారు. ఆదిత్య ఓం గారు, ప్రేరణ, నిఖిల్ మరియు నబీల్ అయితే మిగిలారు. ఇక ఈ నలుగురు ఈ టాస్క్ లో పోటీ అయితే పడ్డారు. కానీ లాస్ట్ లో ఆదిత్య ఓం అయితే వచ్చాడు. ఆదిత్య ఓం చేతిలో అయితే ప్రేరణది పప్పి అయితే ఉంది. కాబట్టి ప్రేరణ, ఆదిత్య ఓం గారు అయితే స్టేజ్ పైన నిలబడి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు ఎవరు చీఫ్ అయితే బాగుంటుంది అనేది. కానీ లాస్ట్ లో ఎలిమినేట్ అయిందైతే నైనిక, కాబట్టి నైనిక సంచాలకగా ఉంది. ఇక నైనిక అయితే ఏ డెసిషన్ తీసుకుంటుంది అనేసి చూస్తున్నారు. కానీ వీళ్ళిద్దరు ప్రేరణ వర్షన్ అయితే చెప్తాంది, నేను ఏ గేమ్ లో నేను 100% గెలుస్తా అయితే చెప్పట్లేదు, కానీ 100% ఇస్తాను ప్రతి గేమ్ లో, అలాగే అందరినీ బాగా చూసుకుంటాను అన్నట్టు ప్రేరణ అయితే చెప్తే, ఇక ఆదిత్య గారు అయితే నేను ఎవరికి ఫేవరెటిజం అయితే చూపిను, ప్రతి ఒక్కరి గురించి అయితే నాకు తెలుసు, నేను అందరిని అయితే చూసాను ఈ గేమ్ లో అని అతని వర్షన్ అతను చెప్తాడు. దానికి నైనిక అయితే నేను ఇద్దరిలో మీ గేమ్ అయితే చూసాను, ఇక ప్రేరణకైతే చీఫ్ అవ్వాలని ఎంతూజియాజం చాలా అయితే ఉంది, కాబట్టి నేను ప్రేరణ అయితే చూస్ చేసుకుంటున్నానని నైనిక చెప్పింది. ఆ తర్వాత ఇంకా ముగ్గురు అయితే మిగిలినారు, ప్రేరణ, నిఖిల్ మరియు నబీల్. వీళ్ళు ముగ్గురు కూడా రన్నింగ్ చేసి పప్పీస్ అయితే తీసుకొస్తారు. ఇక్కడ అయితే ప్రేరణ అయితే లాస్ట్ లో అయితే వచ్చింది, నబీల్, నిఖిల్ అయితే ఫస్ట్ లో వెళ్ళిపోయారు. కానీ ప్రేరణ చేతిలో నిఖిల్ పప్పి అయితే ఉంది, కాబట్టి వాళ్ళిద్దరు అయితే డిఫెండ్ చేసుకుంటున్నారు ఎవరు చీఫ్ అవ్వాలా అనేసి. దానికి నిఖిల్ అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఇక నిఖిల్ అయితే ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ కదా, నాకు ఏ విధంగా హ్యాండిల్ చేయాలా చీఫ్ గా నాకు అన్ని తెలుసు అన్నట్టు నిఖిల్ అయితే చెప్పాడు. కానీ ఇక్కడ ఇక్కడ ఇక ఆదిత్య గారు అయితే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఆదిత్య గారు అయితే ప్రేరణ గురించి చాలా బాగా అయితే చెప్పారు. అంటే 2 వారాల నుంచి తను చీఫ్ అవ్వడానికి చాలా ప్రయత్నం అయితే చేస్తుంది, తనకి చాలా జీల్ అయితే ఉంది మొత్తానికి. అంటే ప్రతి టాస్క్ లోనూ 100% ఇస్తాంది అన్నట్టు ఆదిత్య అయితే ప్రేరణను పొగిడే కొద్దికి తనకైతే కళ్ళలో నీళ్ళు వచ్చింది. హౌస్ మేట్స్ కూడా చాలా బాగా అయితే మెచ్చుకున్నారు. ఇక్కడ నిఖిల్ అయితే తీసేసినట్టున్నారు ఆదిత్య గారు. ప్రేరణ అయితే ఇంకా లాస్ట్ లో ప్రేరణ, నబీల్ అయితే పోటీ పడినారు. ఇందులో మళ్ళా ప్రేరణనే లాస్ట్ లో వచ్చింది, కానీ నబీల్ పప్పి అయితే ఉండింది, కాబట్టి నబీల్ ని ప్రేరణ నిలబెట్టినప్పుడు బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ ఇస్తాడు, హౌస్ మేట్స్ అందరూ కలిసి వీళ్ళిద్దరిలో ఎవరు చీఫ్ అవ్వాలనుకుంటున్నారో నిర్ణయం తీసుకోండి అని ప్రతి ఒక్కరు అయితే డిస్కస్ చేస్తున్నారు. ఇక్కడ మనకు తెలిసిన పాయింట్ ఏమంటే నబీల్ ని చీఫ్ కంటెండర్ గా అయితే ఎన్నుకున్నారనేసి ప్రేరణ చేసినారు. ఏమంటే హౌస్ మేట్స్ అందరూ నబీల్ గేమ్ బాగా ఆడతాడు, బాగా మాట్లాడతాడు, అందరితో కలిసి ఉంటాడు అనేసి ఒక అభిప్రాయానికి అయితే వచ్చినట్టున్నారు, కాబట్టి నబీల్ అయితే ఎన్నుకున్నట్టున్నారు. ఇక లాస్ట్ లో మనకి నబీల్ కి మరియు పృథ్వీకి అయితే టాస్క్ అయితే పెట్టేలాగా ఉన్నారు. మనకి ఆ సెకండ్ ప్రోమోలో వస్తుంది డెఫినెట్ గా. ఈ టాస్క్ లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళైతే చీఫ్ అవుతారు. కానీ ఇక్కడ 2 క్లాన్లు అయితే ఉండవు, మొత్తం క్లాన్ మొత్తానికి అంటే ఉండే మెంబర్స్ అందరికి ఒకే చీఫ్ అయితే ఉంటాడు. ఆ చీఫ్ నబీల్ అవుతున్నాడు అనేసి మనకైతే సమాచారం అందింది. కాబట్టి ఈ మొత్తం క్లాన్ కి ఈసారి చీఫ్ గా అయితే నబీల్ అవుతున్నాడు. అంటే పృథ్వీ ఓడిపోయేలాగున్నాడు. ఇది కూడా నాకు తెలిసి హౌస్ మేట్స్ చేతిలోనే పెట్టినట్టున్నారు ఈ టాస్క్ కూడా, కాబట్టి నబీల్ అయితే ఎన్నుకున్నట్టున్నారు మాక్సిమం అందరూ. మరి చూడాలి, నెక్స్ట్ ప్రోమో వచ్చినప్పుడు అయితే ఈ వివరాలు అయితే మనకు తెలుస్తుంది. ఇంకా మిడ్ వీక్ ఎలిమినేషన్ లో అయితే మనకి ఆదిత్య ఓం గారిని తీసేసినారనేసి అయితే మనకు సమాచారం అంతా ఉంది. కాబట్టి ఆదిత్య ఓం అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ లో నుంచి ఈ రోజు నైట్ అయితే తను ఎలిమినేట్ అవుతున్నాడు అనేసి మనకైతే తెలుస్తుంది. మరి ఇది కూడా మనకి థర్డ్ ప్రోమోలో అయితే వదిలే అవకాశం ఉంది. కాబట్టి ఈ మిగిలిన 2 ప్రోమోలు వచ్చినప్పుడు అయితే మనం మళ్ళీ ఈ వీడియో గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.